నమస్తే. తెలుసుకుందాం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు చక్కటి పరిష్కారాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు డాక్టర్ రవిసుందర్ వడ్లమాని గారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. నాకు విద్య నేర్పిన గురువులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సార్ నాకు ఇప్పుడు ఏంటంటే చాలా పెద్ద సందేహం వచ్చింది. ఏంటంటే మనం ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్కసారి ఒక్కొక్క దేవుని వేడుకుంటూ ఉంటాం. పాపం తలనీలాలు కూడా ఇచ్చుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క పరిష్కారం వెతుక్కునే కంటే జీవితం ప్రశాంతంగా సాగిపోవాలంటే ఏమైనా పరిష్కారం ఉందంటారా? దానికి చక్కటి ఒకటే రెమెడీతో నాకు కావాలి సార్. అలా ఉంటుందా? చాలా చక్కటి ప్రశ్న అడిగారు మేడం. నిజమే, మనం సమస్య వచ్చినప్పుడు భగవంతుడు గుర్తొస్తూ ఉంటాడు. మా పిల్లాడికి సీట్ వస్తే కొండకొస్తాను, నాకు ఏదో లేకపోతే వాళ్ళ ప్రాంతీయ దేవతలు కానీ కులదేవతలు కానీ వెంకటేశ్వర స్వామి తలనీలాలు ఇస్తాను, లేకపోతే ఇంత డబ్బులు వేస్తాను, కళ్యాణం చేయించుకుంటాను, ఇలా మొక్కుకుంటూ ఉంటారు. ఆ సమస్య తీరిపోగానే అనారోగ్యం, కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో చెప్పుకుంటాం. అనారోగ్యం నుంచి బయటపడంగానే దేవుడు కొద్దిగా మర్చిపోతాం, కానీ ఎప్పుడప్పుడు మళ్ళీ మొట్టిగా వేసి గుర్తు చేస్తాడు భగవంతుడు, వెళ్తాం. అలా కాకుండా జీవితాంతం ఎప్పుడూ ఏదో ఒక కోరిక వెనకాల పరిగెట్టకుండా నా జీవితం చక్కగా సాగిపోవాలి, ఆ భగవంతుని అనుగ్రహం నా మీద ఉండాలి అని మనం ఏదైనా చక్కటి రెమెడీ చేసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటూ ఉంటారు. అంటే ప్రతిదానికి నేను మొక్కుకోవాలా, దేవుడిని నేను చెప్పుకోకలే కదా. నేనే ఒక ప్రక్రియ చేసుకోవడం ద్వారా నా కుటుంబం సాఫీగా సాగిపోవాలి అంటే నాకు ఆరోగ్యం ఉండాలి, నా భార్యాపిల్లల ఆరోగ్యంగా ఉండాలి, నా ఉద్యోగ ధర్మం నేను చక్కగా చేసుకుంటూ ఉండాలి, నా భార్య వాళ్ళ పనులు వాళ్ళ కర్తవ్యాలు, పిల్లలు చక్కగా చదువుకోవడము, చక్కటి ధనవృద్ధి కలగడము, కుటుంబం ప్రశాంతంగా సాగిపోవాలి అన్నదానికి మనం ఒక చక్కటి రెమెడీ చెప్పుకుందాం. సార్ అంటే అన్ని సమస్యలకి ఒకటే పరిష్కారం అడిగానని అంటే కర్మ సిద్ధాంతాలు అయితే ఎక్కడ ఆగిపోవు కదా సార్. ఎవరు చేసుకున్న దానికి వాళ్ళ ఫలితం అనుభవిస్తారని అయితే అంటారు. కానీ దీని నుంచి మనకి ఎలాంటి పరిష్కారం ఉంటుందంటారు? చాలా నిగూఢంగా డెప్త్గా ఆలోచించి మరీ అడుగుతున్నారు, ముందరి కాళ్ళకి బంధం వేసేట్టు. కరెక్టే. మన హైందవ సాంప్రదాయం, మన భారతీయ తత్వం అంతా కర్మ సిద్ధాంతం మీద ఆధారపడి ఉంది. పూర్వజన్మలో చేసుకున్న కర్మల యొక్క పాప ఫలితాలే మనం అనుభవిస్తాము అని చాలా చోట్ల చెప్పుకున్నాం, భగవద్గీతలో చెప్పుకున్నాం. అంతే తప్ప నువ్వు ఈ జన్మలో ఏదో చేసేసినంత మాత్రాన పాత జన్మ కర్మలు నిన్ను వెంటాడక మానవు, దాని ఫలితం అనుభవించక మానవు అని భగవద్గీతలో చెప్పారు. కరెక్టే. కానీ అదే భగవద్గీతలో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్న తర్వాత ఎవరైతే ఒక గురువుని ఆశ్రయిస్తారో, లేకపోతే ఎవరైతే నిత్యము భగవంత నామస్మరణలో ముందుకు వెళ్తారో, లేకపోతే కలియుగంలో నామస్మరణ మించింది లేదు. ఎందుకంటే కృత త్వేత ద్వాపర యుగాల్లో యజ్ఞాలు యాగాదులు అన్నీ చేసేవారు. ఇప్పుడు అవి తగ్గిపోయాయి. కలియుగంలో భగవంతుడు ఏం చెప్తాడు? నామస్మరణ, నన్ను తలుచుకోండి చాలు, సంపూర్ణ శరణాగతి పొందండి, మీ కర్మలన్నీ కూడా కాలిపోతాయి, బూడిదలో అయినట్టు కాలిపోయి మంచి ఫలితాలు పొందుతారు, స్మరణ మాత్రేణ నేను మిమ్మల్ని చూసుకుంటాను భగవద్గీతలో కృష్ణ భగవానుడుగా చెప్పాడు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని ఒక చక్కటి రెమెడీ చేసుకోవడం ద్వారా మన జీవితంలో చక్కగా ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా మన జీవితం సాగిపోతుంది. కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తూనే ఇది చేస్తాము. అటువంటి రెమెడీలు చేసుకోవాలనే ఆలోచన రావడమే మీ కర్మ సిద్ధాంతంలో ఉంది. మీ పాపాలు ఎలా ఉన్నాయో దాన్ని పరిహారం పొందడానికి, భగవంతుడి వైపు మీరు వెళ్ళడానికి ఆలోచన వచ్చింది అంటే, ప్రేక్షకులు ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్నారు అంటే వాళ్ళ కర్మలు ఇక్కడ పూర్తయ్యే అవకాశం కలుగుతోంది. అందుకే ఇలాంటి రెమెడీ మనం తెలుసుకోగలుగుతున్నాం. తెలుసుకుని రేపు దీన్ని మనం భక్తి శ్రద్ధ నమ్మకం విశ్వాసంతో చేసామనుకోండి, దీని ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడితో అయితే ఒక అనుమానం తీరిపోయింది నాకు. మన కర్మ సిద్ధాంతం ప్రకారం మనం అనుభవించాలి, దాని నుంచి బయటపడాలంటే ఆ సమయం వచ్చినప్పుడే బయటపడతామని చెప్పారు సార్. మరి ఇప్పుడు దీనికి ఎలాంటి పరిష్కారం ఉందంటారు? ఇందులో చాలా చక్కటి పరిష్కారం ఉంటుందండి. పురాణాల్లో చెప్పబడింది, అన్ని చోట్ల చెప్పబడింది, మా గురువుల ద్వారా నేను తెలుసుకున్నది. ఇది మా గురువులు, మా సమూహంలో సభ్యులు కొంతమంది అయితే 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది కేవలము ఒక 10-12 నిమిషాలు మీరు కేటాయించి చేసుకోగలిగితే చాలు. దీనికి కుల మతాలతోనూ ప్రాంతీయాలతోనూ వర్ణాలతోనూ సంబంధం లేదు. ఎవరైనా
చక్కగా చేసుకోవచ్చు. ఇది మన కార్యక్రమంలో మొదటి నుంచి మనం చెప్పుకునేది ఏంటంటే, డబ్బు మీద ఇప్పటిదాకా మనం డబ్బు గురించి మాట్లాడలేదు. అలాగే మన ఇంట్లో వస్తువులతో మనం చేయగలిగే చాలా చక్కటి రెమెడీ అండి. నమ్మి విశ్వాసంతో చేసుకోండి. మీ జీవితం ఏ రకమైన ఒడిదుడుకులు లేకుండా చక్కగా సాగిపోతుంది. కాకపోతే ఎంత పెద్ద భవంతి కట్టాలన్నా ముందు కట్టుకోవాలి కదా, ఒక పరీక్ష రాయాలంటే చదువుకోవాలి కదా. మన ప్రయత్నం లేకుండా భగవంతుని సంపూర్ణ శరణాగతి పొంది అతని స్మరణ చేస్తూ ఈ చెప్పిన రెమెడీ చేసుకోగలిగితే మాత్రము చాలా చక్కటి జీవితం సాగుతుందండి. మేము ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నాము, ఎంతో ఫలితం పొందాం కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడి మా ప్రేక్షకులకి చెప్తున్నాము. అలాగే వివిధ మాధ్యమాల ద్వారా మా సమూహాలందరికీ చెప్పాము, మా గురువుగారు అందరికీ చెప్పారు. ఇంకా 10 మందికి చెప్పండి అన్న సంకల్పం ఉంది కాబట్టే ఇది అందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. సార్, మీరు ఇంత చెప్తుంటే నాకైతే అది ముందు అర్జెంటుగా తెలుసుకుని ఆ పరిష్కారం ఎలా చేసుకోవాలనేది అయితే కుతూహలం ఎక్కువ ఉంది సార్. తప్పకుండానండి. ఇది ఇంటి యజమాని మగవాళ్ళు కానీ ముఖ్యంగా ఆయన చేసుకుంటే మంచిది. ఆయన కుదరని పక్షంలో ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఇంట్లో ఉండే అమ్మమ్మ నాన్నమ్మలు ఎవరైనా చేసుకోవచ్చండి. ఇది సకుటుంబ సపరివారంగా అందరికీ శుభాలు కలిగే, ఆ ఇంటి మొత్తానికి శుభం కలిగించే పరిష్కారం. ఇది జాగ్రత్తగా వింటే 3 భాగాల్లో ఉంటుంది. మంగళవారము, గురువారము, శనివారము చేసుకోవాలి. మంగళవారము, గురువారము, శనివారం వారంలో. మీకు ఇక్కడ ప్రధానంగా మనకి నవగ్రహాల పేర్లు చెప్పారు కదా. ఆదివారం నాటికి సూర్యనారాయణమూర్తి, సోమవారం చంద్రుడు, మంగళవారం కుజుడు అంగారకుడు, బుధవారం నాడు బుధుడు, గురువారం నాడు బృహస్పతి, శుక్రవారం నాడేమో శుక్రుడు, శనివారం నాడు శనిగ్రహం, రాహుకేతులను పక్కన పెడితే. సో ఈ నవగ్రహాలు మన జీవితాన్ని కంట్రోల్ చేసేది. దీనిలో ప్రధానంగా మంగళవారము, గురువారము, శనివారము చాలా ప్రధానమైనవి. మంగళవారం నాడు ఏంటంటే మనకి శక్తి, ధనము రావడము, అప్పులు తీరిపోవడము. అప్పులు అంటే డబ్బు రూపంలో అప్పులే కాదండి, రోగాలు రొస్టులు ఇవి కూడా అప్పులు లాంటివే, అవి కూడా రాకుండా ఉండడము. దానికి గురువారం నాడుకు వచ్చేసరికి బృహస్పతి దేవగురువు చక్కటి మనోవికాసము, బుద్ధి వికాసము, మంచి బుద్ధి, తెలివితేటలు, ఆలోచనలు, అలాగే డబ్బు రావడం. ఇంకా శనివారం నాడు శని భగవానుడి గురించి చెప్పక్కర్లేదు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇటువంటి నెగిటివ్ పీరియడ్ నుంచి మనల్ని కాపాడడానికి. సో ప్రధానంగా ఈ రెమెడీ 3 పర్యాయాలుగా చేసుకోవాలి. మంగళవారం నాడు పొద్దున్న సూర్యోదయం అయిన తర్వాత మొదటి గంటలో చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. ఈ రెమెడీలు సాధారణంగా మంగళవారము, గురువారము, శనివారం చేసుకోవాలి. మంగళవారం సూర్యోదయం అయిన తర్వాత ఆ రోజునాడు మీరు తలస్నానం చేయండి. పొద్దున్నే తలస్నానం చేసి శుచిగా ఉండి మీ పూజా రూమ్లోకి, లేకపోతే మీ దేవుడు ఎక్కడ పెట్టుకుంటాడో అక్కడ, నాకు పూజా రూమ్ లేదు, మీరు హాల్లో ఎక్కడొక్కడ కూర్చోండి. ఒక చిన్న వెండి గిన్నె తీసుకోండి, వెండి గిన్నె కానీ వెండి ప్లేట్ కానీ తీసుకోండి. మంగళవారం నాడు ఒక గుప్పెడు కందులు కానీ కందిపప్పు కానీ ఆ ప్లేట్ నిండా పొయ్యండి. లేకపోతే ఆ గిన్నె అవుతే వెండి గిన్నె నిండా వచ్చేట్టు నిండుగా పొయ్యండి. అదే వెండి ప్లేట్ తీసుకుని ప్లేట్ నిండా పొయ్యండి. దాని మీద పువ్వులు పెట్టండి. అది దేవుడి దగ్గర పెట్టుకోండి. మీ ఇష్టదేవ వెంకటేశ్వర స్వామో, అమ్మవారో, గణపతో, సుబ్రహ్మణ్య స్వామి దేవుడి దగ్గర పెట్టుకోండి మీ దేవుడి రూమ్లో. దాని మీద పసుపు కుంకుమ వేయండి, పూలతో అలంకారం చెయ్యండి. సాక్షాత్తు కుజుడే, అంగారకుడే మీ ఎదురుకొండగా వచ్చి కూర్చున్నాడు అనే భావన చెయ్యండి. భావన చేసి మీకు వచ్చిన స్తోత్రం చదువుకోండి. లేదు, నవగ్రహాల అష్టోత్తరం పుస్తకాలు ప్రతి దేవాలయంలోనూ దొరుకుతాయి. ఒక పుస్తకం తెచ్చుకోండి. అష్టోత్తరం అంటే ఏంటి? 108 నామాలు ఉంటాయి, చిన్న చిన్న నామాలు ఉంటాయి కదా. ఆ రోజు ఆ వెండి గిన్నెలో కందులు పోసి పూలతో అలంకరించి ధూపదీపాలు అంటే అగరబత్తి వేసి పసుపు కుంకుమ చేసి దండం పెట్టుకుంటూ కుజుడు అష్టోత్తరం చదువుకోండి. కుజగ్రహం యొక్క అష్టోత్తరం చదువుకున్న తర్వాత మీరు ఏం తింటారో, మీ ఇంట్లో ఏముందో, పండో ఫలమో, మీరేం తింటే అది నైవేద్యం పెట్టండి. నైవేద్యాలు ప్రత్యేకంగా ఏమీ చేయక్కర్లేదు. కాకపోతే వెల్లుల్లి, చిన్నుల్లి, నాన్ వెజ్, లేకపోతే ఇటువంటి మసాలాలు అవన్నీ ఆ రోజు తినకండి. ఆ పదార్థాలు నైవేద్యం పెట్టకండి. మీరు తలస్నానం చేసి పూజ చేసుకున్న తర్వాత మీ ఇంట్లో ఏది ఉంటే, ఏమీ లేదు, దానిమ్మ పండు నైవేద్యంగా పెట్టుకోండి, కమలా పండు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత
ఆ రోజు పూర్తిగా ఉపవాసం ఉండండి. ఉమ్, పగలు ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేస్తారా మీ ఇష్టం. ఉమ్, లేదు పగలు భోజనం చేసి రాత్రి ఉపవాసం ఉంటారా, ఇక్కడ ఒక సాధు జంతువులాగా ఆ రోజు ప్రవర్తించండి. ఇక్కడ జంతువు అని ఎందుకు అన్నానంటే, సాధు జంతువు అనే మాట ఎందుకు అన్నానంటే, జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. మనం కూడా బుద్ధి ఆలోచన ఉన్న జంతువులమే. కాబట్టి ఆ రోజు చాలా సాత్వికమైన ఆహారము, చాలా సాత్వికం, మసాలాలు వెల్లుల్లు ఏమీ తినకండి. బయట ఎక్కడా భోంచేయకండి. ఉమ్, మీ ఉద్యోగ ధర్మం కొద్దీ బయటకు వెళ్ళాలి అనుకుంటే కుదిరితే ఓ మంచినీళ్ళ బాటిల్ కూడా పట్టుకెళ్ళండి. ఉమ్, ఉద్యోగ ధర్మం చేసుకోండి. మంచినీళ్ళు తాగాలన్నా బయట తాగండి. ఉమ్, ఇంటికి రండి. పగలు భోజనం చేస్తే రాత్రి కొంచెము లైట్గా టిఫిన్ తినేసి పలహారం చేసి ఆ రోజు ప్రశాంతంగా పడుకోండి. ఉమ్, అంతే. ఇటువంటి రెమెడీ చేయడం వల్ల అది మిమ్మల్ని మీ కంట్రోల్లో పెట్టుకుని మీకు 50 లక్షల పైన అప్పులున్నా కూడా అప్పులు తీరిపోతాయి. తెల్లారితే మీకు ఒక 7,000 రూపాయలు ఈఎంఐ కట్టాలి. నా దగ్గర 5,000 ఉంది, రేపు 2,000 ఎక్కడి నుంచి వస్తాయి అని టెన్షన్ లేకుండా మీ దగ్గర 10,000 ఉందనుకోండి, పొద్దున్న 7,000 పొద్దున్న ఈఎంఐ డెబిట్ అయిపోతుంది అన్న మానసిక ధైర్యం వస్తుంది. అప్పులు తీరిపోతాయి. మీకు ధన రాబడి పెరుగుతుంది. ఆరోగ్యం కలుగుతుంది. రక్త పుష్టి, శరీర పుష్టి కలిగి మీలో ఒక రకమైన శక్తి వస్తుంది. ఇది అయిపోయిందా? తర్వాత అంటే ఇప్పుడు మంగళవారం చేయవలసింది అయితే చెప్పారు, మరి తర్వాత గురువారం ఏం చేయాలి సార్? గురువారం నాడు కూడా ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేయండి. ఉమ్, అదే వెండి గిన్నెలో ఇంట్లో శనగలు ఉంటాయి కదా, ఉమ్, శనగలు కానీ శనగపప్పు కానీ, ముఖ్యంగా శనగలు పేరెంటాళ్ళలో శ్రావణ మంగళవారం పేరెంటాళ్ళలో ఇస్తాం కదా శనగలు, ఆ శనగలు ఆ ప్లేటు నిండానో అవి వెండి గిన్నె నిండా వేసుకోండి. ఉమ్, ఎదురుకుండగా పెట్టుకోండి. ఉమ్, దాని మీద పసుపు కొంచెం వేసుకోండి. ఉమ్, పూలతో అలంకరణ చేయండి. సాక్షాత్తు దేవగురు బృహస్పతి మీ ఎదురుకుండగా కూర్చున్నాడు అని భావించండి. ఉమ్, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చదువుకోండి. ఉమ్, మీకు తోచినది వెంకటేశ్వర స్వామి చదువుకుంటారో, అమ్మవారు చదువుకుంటారో, ఆంజనేయ స్వామి చదువుకుంటారో చదువుకోండి. ఉమ్, చదువుకున్న తర్వాత గురు అష్టోత్తరం చదువుకోండి. ఉమ్, గురు అష్టోత్తరం 2 అక్షింతలతో వేయండి. ఇంత పసుపు వేయండి, ఇంత కుంకుమ వేయండి, పెరట్లో ఉన్న 2 పూలతో వేయండి. అయిపోయిన తర్వాత చదువుకుని దండం పెట్టుకోండి. ఒక చక్కగా పసుపచ్చగా ఉన్న 2 అరటిపళ్ళు తీసుకోండి, ఉమ్, నైవేద్యం పెట్టుకోండి. ఉమ్, ఆ రోజు కూడా ఇంట్లో ఈ మసాలాలు వెల్లుల్లులు చిన్నల్లుళ్ళు ఏమీ వద్దు. ఉమ్, చక్కగా మీ మంచినీళ్ళ బాటిల్ మీరు తాగండి, తీసుకెళ్ళండి బయటికి. సాత్వికంగా భోంచేయండి. ఒక పూట ఉపవాసం ఉండండి. ఉమ్, ఆ శనగలు చక్కగా సాయంత్రం శనగలు మనం పోపేసి పోచి బాబా గుళ్ళో నైవేద్యంగా పెడతారు కదా, అవును. అలాంటి నైవేద్యమే మీరు దేవుడికి నైవేద్యం పెట్టండి. ఆ శనగలే మనం ఆ తీసుకుని శనగలు మీరు వినియోగించుకోండి. మీరు ఏం తింటారో అది నైవేద్యం పెట్టండి. ఇప్పుడు అంతకు ముందు మనం ముడి శనగలు పెట్టామా సార్, లేకపోతే నానబెట్టే ఏ శనగలైనా పర్వాలేదు, మామూలు శనగలు పెట్టుకోండి. తర్వాత వీటిని నానబెట్టుకుని నైవేద్యంగా వాడుకోండి, ఇంట్లో ఉపయోగించుకోండి. ఇది గురువారం చేయవలసిన రెమెడీ. సార్ ఇప్పుడు అంటే గురువారం కూడా ఒక ఒక టైప్ ఆఫ్ మన పూజ అయిపోయింది. ఇప్పుడు శనివారం అయితే ఎలా చేయాలి సార్? శనివారం ఇక్కడ నవగ్రహాల్లో తెలుసో తెలియకో అందరూ కొంచెం భయపడే శని ఏలినాటి శని వస్తోంది, ఏలినాటి శని పీరియడ్ నడుస్తోంది, అష్టమ శని నడుస్తోంది. సాధారణంగా పంచాంగ శ్రవణాల నాడు లేకపోతే వారఫలాలు రసి ఫలాలు చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు శని రాగానే అమ్మో ఈ రాసుల వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, ఏమిటో ఈ శని పీరియడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఇలా ఉంటుంది అని ఒక రకమైన భయం ఉంది. కానీ నిజంగా శని కర్మకారకుడండి. శని గ్రహం ఇచ్చినది మీకు ఇచ్చినది మీ జీవితాంతం ఉంటుంది, మీ తరాలు దాటి వెళ్తుంది. శని భగవానుడు అనుగ్రహం కలిగితే అతను ఇచ్చినది మనకి ₹1 ఇచ్చినా సరే అది ఆ రూపాయి 2 రూపాయలు అయిన మన తరానికి వెళ్తుంది తప్ప మధ్యలో పోదు. అలాగే శుక్రుడు ఉన్నాడు అనుకోండి, శుక్రభోగం అది అలా వచ్చినట్టు వచ్చి తర్వాత వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శని కర్మకారకుడు. మనం చేసే ప్రతి పనిని బేరీజు వేసి మీకు ఫలితం ఇస్తాడు. నిజంగా శని అంత యోగకారక గ్రహం ఇంకోట్లేదు. కానీ ఎందుకు వచ్చింది సార్ శని ఇది అనే మాట? భయపడతారు సుఖాలు వచ్చినప్పుడు మనిషి ఆనందంగా పొందుతూ ఉంటాడు. కానీ మనం చేసిన తప్పులే, మనం చేసిన వాటినే మనం అనుభవించేటప్పుడు నెపవేమో శని వేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మనం శనివారం నాడు గురించి చెప్పుకుందాం. ఈ శనివారం నాడు మీరు పొద్దున్నే ఉదయం లేవండి, తలస్నానం తప్పనిసరిగా చెయ్యండి, తలమించి పోసుకోండి. పోసుకుని ముందే ఏం చేస్తారంటే నల్ల నువ్వులు ఉంటాయి కదా, నల్ల నువ్వులు మన బెల్లం మిక్సీలో వేసుకోండి. మిక్సీలో వేసి బాగా తిప్పుకుంటే ఒక ఉండ ప్రిస్ప్లేట్ లాంటిది తయారవుతుంది. ఇంత ముద్ద, ఆ ముద్దని చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అయితే ఒక సీసాలో పెట్టుకోండి.
శనివారం నాడు ఏం చేస్తారంటే తలస్నానం అది అయిపోయిన తర్వాత ఉమ్, మీరు దేవుడి గదిలోకి వచ్చిన తర్వాత ఇంత ఇంత ముద్ద తీసుకోండి, ఉమ్, దాన్ని ఒక ప్రమిదిలా నొక్కండి, ఉమ్, ఒక ప్రమిదిలా నొక్కండి, ముద్ద కదా అది. ఆ, ఒక స్టీల్ ప్రమిది తీసుకోండి, చిన్న స్టీల్ ప్రమిది కానీ ప్లేట్ కానీ, దానిలో ఇది ప్రమిదిలాగా వచ్చేట్లా పెట్టండి. ఉమ్. ఎందుకంటే మనం చూసారా పెళ్ళిళ్ళలో పిండి దీపం పిండి పెట్టాం దీపాలు కదా, చేస్తూ ఉంటారు కదా అలాగా పెళ్ళిళ్ళు, పెట్టడం. అమ్మాయిని తీసుకొచ్చేప్పుడు బియ్య ఉమ్. అలాగా ఈ బెల్లము నువ్వులతో చేసిన దాన్ని ఆ ప్రమిదిలాగా ప్రమిదిలో చేయాలి. చేసుకోండి. ఉమ్. అది సెట్ అవ్వకపోతే ఒక స్టీల్ ప్రమిదిలో పెట్టుకోండి. నిలబట్టం కోసం మనకి. దాన్ని మామూలుగా ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఉమ్, దానిలో పసుపు కుంకుమ వేసి పెట్టుకోండి. ఉమ్, 2 ఒత్తులు వేయండి, నెయ్యి వేయండి. ఉమ్, ఇవి ఇందాక చెప్పిన దీపాలకు కూడా మంగళవారం కానీ గురువారం కానీ పెట్టే దీపాలు నేతితో పెట్టడం మంచిది. ఉమ్, ఈ ఈ శనివారం కూడా నేతితో దీపం పెట్టండి. ఉమ్, సాక్షాత్తు శని భగవానుడే మీ దగ్గరికి వచ్చాడు, ఉమ్, మీ ఇంట్లో కూర్చున్నాడు, మీ ఎదురుకుండా కూర్చుని మీకు ఆశీస్సులు అందజేయడానికి రెడీగా ఉన్నాడు అని భావించండి. ఉమ్, ఎందుకంటే శని అంటే ఒక భయం ఉంటుంది కదా, అదిగో సాక్షాత్తు శని భగవానుడే నా దగ్గర ఉన్నాడు, ఆయనకి నేను దండం పెట్టుకుంటాను, ఈ అష్టమ శని కానీ ఈ ఏలినాటి శని కానీ ప్రభావం నాకు తగ్గిపోతుంది అని మనస్ఫూర్తిగా శని అష్టోత్తరం చదువుకోండి. ఉమ్, లేదు మీకు నవగ్రహాలు ప్రతి దేవాలయంలోనూ శ్లోకాలు ఉంటాయి కదా, ఉమ్. సూర్యుడిది అవును. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంపూర్ణం తం నమామి శనేశ్వరం అనే శ్లోకం ఉంది కదా, ఆ శ్లోకం చదువుకోండి. ఉమ్, లేదండి నాకు ఆ శ్లోకం నోరు తిరగదు, నాకు రాదు ఉమ్, అని అన్నారు అనుకోండి, దీపం పెట్టడం వచ్చు కదా ఇంతవరకును, వచ్చినప్పుడు ఓ శని భగవానుడా ఉమ్, నన్ను రక్షించు, నన్ను కాపాడు, ఓం శనేశ్వరాయ నమః అని చెప్పుకోండి. సింపుల్ గా ఒక మంత్రం చెప్పుకోండి. అనుకుంటే అయిపోతుంది. లేదు ఏ పూజా స్టోర్లో అయినా పుస్తకాలు ఉంటాయి, ప్రతి చోట శని భగవానుడి శ్లోకం ఉంటుంది, ఉమ్, చాలా చక్కటి శ్లోకాలు ఉంటాయి, ఉమ్, 2 లైన్లు ఉంటాయి, 3 లైన్లు ఉంటాయి. ఉమ్, నిజంగానండి ఇటువంటి రెమెడీ శని భగవానుడి దీక్ష నా జీవితాన్ని మార్చేసింది. ఉమ్, ఎంతో అల్లకల్లోలంగా తిరుగుతున్న జీవితం ఇది చేసుకున్నాను. సూర్యపుత్రో దీర్ఘదేహ విశాలాక్ష శివప్రియ మందాచార ప్రసన్నాత్మ పీడాం దహతుమే శనిహి. ఇంతే శ్లోకం అండి. ఉమ్, ఈ శ్లోకాన్ని ఎప్పుడు పడితే అప్పుడు చెప్పుకుంటూ ఉన్నాను. ఇది నేను నా భార్య చేశాం, మా జీవితం ఇలా మారిపోయిందండి, అనుభవంతో చెప్తున్నాము. ఇంతే. ఈ 3 రోజులు, ఈరోజు కూడా మీరు అస్సలు వెల్లుల్లిపాయి, ఉల్లిపాయ, చిన్నుల్లిపాయ, మసాలాలు ఏమీ తినద్దు, బిర్యానీలు ఏమీ తినద్దు, సాత్వికమైన ఆహారము, ఉప్పు కారం మామూలుగా వేసుకుని సాత్వికమైన భోజనం ఎలా చేస్తారో మనం పూజా అలా రోజుల్లో చేయండి. ఎలా చేస్తామో ఇది కూడా అలాగే చేయాలి. మీ ఇంట్లో ఉన్నది నైవేద్యం పెట్టుకోండి, మీరు తినేది నైవేద్యం పెట్టుకోండి. ఎక్కడి నుంచో ఏదో చేసేయాలి, ఇన్ని పలహారాలు చేయాలి, దేవుడు ఇంత నైవేద్యం పెట్టాలి ఏమనుకోవద్దు. ఉమ్, శనివారం నాడు కాబట్టి ఆ దీపం పెట్టుకున్న తర్వాత ఉమ్, గోవిందనామాలు చదువుకోండి చక్కగా. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద ఉంది కదా, ఉమ్, గోవిందనామాలు ఉన్నాయి కదా. ఉమ్, ఆ దీపం పెట్టిన తర్వాత దండం పెట్టుకున్నాక గోవిందనామాలు చదువుకోండి, ఉమ్, శని భగవాన్ దండం పెట్టుకోండి. మీరు పూజ చేసిన అక్షతలు ఉంటాయి కదా, ఈ 3 రోజులను, ఉమ్, 3 రోజుల్లో కూడా ఉమ్, ఆ పూజ అయిపోయిన వెంటనే అక్షతలు తీసి శిరస్సు మీద వేసుకోండి. ఉమ్, మీ కుటుంబ సభ్యులు శిరస్సు మీద వేయండి. ఉమ్, వాళ్ళని ఒక్క క్షణం ఆ గదిలోకి వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళని ఉమ్. దండం పెట్టుకోమని చెప్పండి. సార్ ఇప్పుడు ఒక చిన్న అనుమానం ఏంటంటే, ఈ నోరు తిరగకపోతే మీరు సింపుల్ గా ఒక మంత్రం చదివేసేయండి అని తేలికపాటి చెప్పారు, తప్పేం కాదు. కాకపోతే ఇప్పుడు మనం యూట్యూబ్లో వచ్చేస్తాయి, మనకి ప్రతి మంత్రం కూడా దీంట్లో దొరుకుతున్నాయి. మనం అలాంటి మన ప్లేసెస్ వినొచ్చా? మరి ఒకవేళ ఆ పూజా మందిరంలో కూర్చుని మనం అలాంటివి కూడా వినొచ్చు కదా? తప్పకుండానండి. ఉమ్, ఎందుకంటే ఇది నవవేద భక్తుల్లో చెప్పబడింది. ఉమ్, నీకు చెప్పుకో, నోటితో నామం పలుక్కో, పలకడం రాదు, చెవులారా విను అవును. చక్కగా. అంటే వచ్చి రాని ఉచ్చారణ ఉచ్చారణ కంటే ఇది 1000 రెట్లు బెటర్ కదా. ఉమ్, చాలా మంచి ప్రశ్న అండి ఇది. ఉమ్, మంగళవారం నాడు మీరు చక్కగా ఈ పూజ చేసుకోండి. ఉమ్, కుజ అష్టోత్తరము పిల్లలందరికీ తెలుసు, యూట్యూబ్లో ప్లే చేసుకోండి. ఉమ్, మీరు ఆ చిన్న పుస్తకం దగ్గర పెట్టుకుని అది వింటూ అది చదువుకోండి. ఉమ్, ఎంత లేని వాడికైనా 5 సార్లు లేదు 10 సార్లు చదవగానే అలవాటైపోతుంది కదా. అవును. ఈ రోజుల్లో ఉమ్, ఎంతమంది చక్కగా సౌందర్యలహరి, లలితా సహస్రనామాలు నోటికి వచ్చేసి చెప్పుకుంటున్నారు. ఉమ్, మీరు వినండి. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. యూట్యూబ్లో ప్లే చేసుకోండి, ఆ బుక్ పెట్టుకోండి, వినండి, 4 సార్లు చదువుకోండి, 5వ వారం వచ్చేస్తుంది. అలాగే గురు అష్టోత్తరము. ఉమ్, ఇక్కడ మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసి చెప్తున్నానండి. ఇక్కడ ఈ తెలియని వాళ్ళకి అంటే మనం ప్రేక్షకులు మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం, సామాన్యుడికి అర్థమయ్యే విషయంలో అర్థమయ్యే విధంగా మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చెప్పుకుంటున్నాం. మన ఈ ప్రోగ్రాం మనం చేస్తున్నది కూడా అందుకే, తెలుసుకుందామని చెప్పి అందరిలోకి తెలియాలి. మీ సామాన్యుడు ఆరో ప్రాణం సామాన్యుడికి తెలియాలి. ఏదో నోరు తిరిగే నిత్యం సంధ్యావందనం చేసుకుంటాం, మేము మా ఇంట్లో పూజలు చేసుకుంటాం, యజ్ఞాలు చేసుకుంటాం, అటువంటి వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. ఉమ్,
కానీ అన్ని రకాల సమాజంలో ఉండే అన్ని వర్గాల వాళ్ళు చేసుకునే విధంగా ఉమ్, మంగళవారం నాడు ముఖ్యంగా అప్పులు ఉన్నప్పుడు అప్పులు తీరాలి. ఏ ట్యాక్సీ ఒక 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటాడు, ఏ ఊబరో నడుపుకుంటూ ఉంటాడు ఒక అతను. ఉమ్, ఆ 10 లక్షలు అప్పు తీరిపోవాలి, తీరిపోయి ఇంకో కారు కొనుక్కుని ఆ వృద్ధిలోకి రావాలి. అటువంటి వాళ్ళు ఉమ్, మంగళవారం నాడు పొద్దున్న మీరు బయలుదేరి వచ్చేటప్పుడు, అలాగే అన్ని వృత్తుల వాళ్ళు అండి, ఊరికే మాట కాబట్టి వాళ్ళని తీసుకున్నాను. అదే. ధనం ఎవరికైనా కావాలి కదా. ఉమ్, ఇంట్లోంచి బయలుదేరే ముందు తలస్నానం చెయ్యండి. ఉమ్, ఒక కప్పుడు కందిపప్పు తీసుకోండి, ఉమ్, ప్లేట్లో వేసుకోండి, లేకపోతే ఆ వెండి గిన్నెలో వేసుకోండి. వెండి గిన్నె లేదండి నాకు, స్టీల్ గిన్నెలో వేసుకోండి, మట్టి గిన్నెలో వేసుకోండి, ఉమ్, గిన్నె నిండా వేసుకోండి, కందులు వేసుకోండి, ఉమ్, పూలు పెట్టండి, ఉమ్, పసుపు కుంకుమ వెయ్యండి, ఉమ్, ఈ మీకు తోచిన హారతో అగరబత్తో వేసుకోండి, ఉమ్, దండం పెట్టుకోండి, ఉమ్, మీకు తోచినట్టు దండం పెట్టుకోండి. ఉమ్, ఏమీ తోచట్లేదు, ఓం శ్రీ అంగారకాయ నమః ఉమ్, ఆ మాత్రం నోరు తిరుగుతుంది కదా, అవును. చేసుకోండి. ఉమ్, మీకు తోచింది నైవేద్యం పెట్టండి, మీరు తినేది నైవేద్యం పెట్టండి. ఉమ్, ఆ రోజు వెల్లిపాయలు మసాలాలు నాన్ వెజ్లు అటువంటివి ఏమీ తినకండి. వీలైనంత వరకు బయట ఏం తినకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉమ్, మంచినీళ్ళు తాగాలంటే మీ ఇంట్లోంచి మంచినీళ్ళు పట్టుకెళ్ళండి. ఉమ్, ఒక పూట భోజనం చేయండి, సాత్విక ఆహారం తినండి. ఉమ్, కుదిరితే చక్కగా ఆ రోజు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఉమ్. ఏమైనా మంచి మంచి మాటలు వినడం, లేదంటే వినడము, మంచి కథలు ఆర్గ్యూ చదవడం అలాంటివి చేయకుండా చేసుకుంటే ఉండండి. బాగుంటుంది. ఉమ్, ఆ దండం పెట్టుకుని ఇవాళ పొద్దున్నే నేను పూజ చేసుకున్నాను, నాకు మంచి జరగబోతోంది అనుకుంటూ ఓం శ్రీ అంగారకాయ నమః అనుకోండి. లేకపోతే కుజగ్రహానికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఉమ్, మీకు ఆ రోజు కుదిరింది అనుకోండి, ఉమ్, కుదిరినప్పుడు కుదిరితే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి, ఉమ్, దండం పెట్టుకోండి, ఒక శ్లోకం చదువుకోండి, నోటికి వచ్చింది మీ దేవుడు చదువుకోండి. గురువారం నాడు చెప్పక్కర్లేదు కదా, గురుబలం అంటాం, మనం గురుబలం అంటూ ఉంటాం. ధనం ఇచ్చేది మనకి చక్కటి బుద్ధి వికాసం, మంచి బుద్ధి, ఆయువు, యశస్సు, ధనము ఇచ్చేది గురువు. ఉమ్, శనగలు తీసుకోండి, ఆ కప్పులో వేసుకోండి, నిండా వేసుకోండి, పసుపు కుంకుమతో పూజ చేసుకోండి, ఉమ్, హారతి ఇచ్చుకోండి, అగరబత్తి ఇచ్చుకోండి. ఉమ్, ఓం బృహస్పతియే నమః, గురు బ్రహ్మ గురు విష్ణు శ్లోకం అందరికీ ఇంచుమించు వచ్చింది. ఉమ్, లేదు ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః దండం పెట్టుకోండి, గురుస్వరూపం. ఉమ్, లేదు మీరు సాయిబాబా భక్తులు, ఓం శ్రీ సిద్ధినాథాయ నమః దండం పెట్టుకోండి, లేకపోతే సత్యసాయిబాబా అనుకోండి, లేకపోతే దక్షిణామూర్తి అనుకోండి, దత్తాత్రేయుడు అనుకోండి, ఏదైనా గురుస్వరూపం. మీ కులదైవం మీ గురుస్వరూపాన్ని దండం పెట్టుకోండి, మీ గురువుగారికి దండం పెట్టుకోండి, గురువు అనుగ్రహం నాకు కలగాలి అనుకోండి. సాయంత్రం కుదిరితే గుడికి వెళ్ళండి, ఉమ్, 2 చక్కటి అరటిపళ్ళు నైవేద్యం పెట్టుకోండి, గుడికి వెళ్ళి దండం పెట్టుకురండి. ఆ రోజు ప్రశాంతంగా ఉపవాసం ఉండండి. ఇంకా శనివారం వీళ్ళందరికీ పొద్దున్నే లేవండి, తలస్నానం చేయండి. శని భగవానుడికి మనం చెప్పాం కదా, బెల్లమును నల్ల నువ్వులతో కలిపి మిక్సీలో అవును, వేసుకోండి, ప్రమాదం చేయండి. ఇంత ముద్ద తీసుకోండి, ఓ ప్లేట్లో చిన్న ప్రమిది చేయండి, పిండి ప్రమిదలు చేసినట్టు ప్లేట్లో పెట్టుకోండి, ఉమ్, 2 ఒత్తులు వేసి నైవేద్యం దీపం వెలిగించుకోండి. ఉమ్, ఆ దీపానికి సాక్షాత్తు శని భగవానుడే ఉన్నాడు అనుకోండి. ఉమ్, మీరు దండం పెట్టుకోండి, స్వామి నాకు ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, శని భగవానుడి వల్ల కలుగుతాయి అనుకునే కష్టాలు ఏమీ నా దరికి రాకుండా, ఉమ్, ఒకవేళ నేను కష్టపడే యోగం ఉన్నా ఆ కష్టాన్ని తగ్గించి, దాని యొక్క తీవ్రతను తగ్గించి నన్ను బయటపడేయి, ఉమ్, నాకు మంచి జరిగే, నన్ను నా కుటుంబాన్ని బయటపడే, నాకు ఏ స్తోత్రాలు రావు, ఏమీ చదువుకోలేదు, నీకు మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను, దండం పెట్టుకోండి. ఉమ్, మీరు తినేది మీ ఇంట్లో ఏముంటే అది నైవేద్యం పెట్టండి. ఉమ్, ఆ రోజు ఉమ్, కుదిరితే మీకు అవకాశం ఉంటే మీ కాలనీలో గుడి దగ్గరలో ఉండి నవగ్రహాలు ఉంటే వెళ్ళి ఒకసారి 19 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. ఉమ్, మామూలుగా ఆ రోజు ఉపవాసం ఉండండి. ఉమ్, ఇలా చేసుకోవడం వల్లండి ఈ ఈ వీటి అనుగ్రహాలు నిజంగా కొలవలేము. అవును. భగవంతుడు నిజంగా మిమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటే కనుక గజేంద్ర మోక్షంలో చెప్పినట్టు ఉమ్, ఎక్కడ ఉన్నవాడు పరిగెట్టుకు వచ్చేస్తాడండి. మీకు మీరు ఏం చేయక్కర్లేదు, ఇంత చక్కటి రెమెడీ, నామస్మరణ, సంపూర్ణ శరణాగతి, స్వామి నిన్నే కోరుకున్నాను, ఉమ్, అమ్మ కుజగ్రహం నా అప్పులు తీరిపోవాలి, రుణ విమోచన అంగారక స్తోత్రం అంటారు కదా, ఉమ్, వినండి, మీ అప్పులు తీరిపోతాయి. 10 లక్షలు కాదు, 50 లక్షల అప్పులు కూడా ఒక గడ్డిమేటని చిన్న అగ్గిపుల్లతో మండిస్తే ఎలా అయిపోతుందో అప్పులు తీరిపోతాయి. మీ పిల్లలు చక్కగా చదువుకుంటారు, చక్కటి ఆరోగ్యము, శరీర పుష్టి గురువారం చేయడం వల్ల కలుగుతుంది. వాళ్ళల్లో చెడు ఆలోచనలు రావు, ఒక బుద్ధి వికాసం కలుగుతుంది. మీకు కూడా ఎప్పుడైతే వీరు మంచి ఆ మార్గంలో ఆలోచిస్తూ ఉంటారో, మంచి ఆలోచనలు ఉంటాయో, చెడు ఆలోచనలు రావు, మీకు ఒక మానసిక ప్రశాంతత వస్తుంది. ఎప్పుడైతే శనివారం నాడు శని అనుగ్రహం కలిగింది అనుకోండి, ఇంకా చెప్పక్కర్లేదు, మీ జీవితమే మారిపోతుంది. అటువంటి చక్కటి అభివృద్ధి వస్తుందండి. నమ్మి విశ్వాసంతో
మీరు ఒక 7-8 వారాలు అంటే ఒక 2 నెలలు చేయండి, మీకే తేడాగా తెలిసిపోతుంది. ఉమ్. ఇంట్లో ప్రతిదీ అంటే ప్రశాంతంగా ఇప్పుడు సాగిపోతాయి. ఇవి ఇన్ని వారాలు చేయాలి, ఇన్ని వారాలు చేయాలని లెక్క ఏమీ లేదు. మనమైతే దాన్ని చేయగలిగేంత ఓపిక ఉన్నంత వరకు చేసుకోవచ్చు. చక్కగా చేసుకోండి, దీనిలో ఖర్చు అయ్యేది లేదండి. ఉమ్. భక్తి. ఉమ్. కొంచెం ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఆ వారాలు 2-3 వారాలు మానేయండి, ఆ ఉమ్. 4 రోజులు మానేయండి. అలా మధ్యలో ఆపడం వల్ల కూడా ఏం మనకి లేదండి. ఇబ్బంది ఉండదు. అయ్యో నేను ఆపేసాను, ఈ మంగళవారం నేను రైల్లో ఉన్నాను, నాకు కుదరలేదు, నేను చెయ్యలేదు, ఏమైపోతుంది, ఏమీ భయాలు పెట్టుకోవద్దు. ఉమ్. దేవుడంతా క్రూరుడు కాదండి. ఇవాళ నాకు చేయలేదు, ఇదే హెడ్ మాస్టర్ కాదు, ఇవాళ నాకు చేయలేదు పనిష్మెంట్ ఇవ్వాలి, ఏం అవ్వదు. మీరు ఏ పెళ్ళికో వెళ్తారు, రైల్లో ఉంటారు, ప్రయాణంలో ఉంటారు, లేకపోతే ఆఫీస్ మీటింగ్లో ఉంటారు, కుదరదు, లేకపోతే ఇంట్లో ఇబ్బంది వస్తుంది, ఉమ్. అటువంటిప్పుడు మానేయండి, మర్నాడు చేసుకోండి. కానీ చేసినప్పుడు మాత్రము ఉమ్. భక్తిగా, శ్రద్ధగా, నమ్మకంగా చెయ్యండి, చేసుకుంటూ వెళ్ళండి. ఈ కందులు ఉన్నాయి కదా, అయిపోయిన తర్వాత ఒక డబ్బాలో వేసుకోండి, తర్వాత వాటిని వినియోగం చేసుకోండి. శనగలు అయిపోయిన తర్వాత ఒక కిలోనో 1/2 కిలోనో అయిన తర్వాత చక్కగా నానబెట్టి పోపు వేయించి దేవుడి గుళ్ళో నైవేద్యం పెట్టండి. లేదు మీరు ఇంట్లో చక్కగా శనగవాడలు వేసుకోండి, ఉమ్. తినండి. ఇంతే. దీనిలో మీరు ఏం కష్టపడాల్సింది లేదండి. ఒక భక్తి, నా వెనకాల నాకు భగవంతుడు నమ్మకం, ఉన్నాడు, భక్తి, నన్ను నమ్మకం. కాపాడుతాడు, ఉమ్. నా 10 అడుగులు గోతులో పడేది మిమ్మల్ని 1 అడుగు గోతులో పడేసి బయటపడేస్తాడు. ఉమ్. మళ్ళీ కర్మ సిద్ధాంతం అన్నారు ఇందాక, గోతులో పడడం తప్పదు, ఉమ్. గోతులో పడడం తప్పదు. కానీ 10 అడుగులు గోతులో పడేవాళ్ళు 1 అడుగు గోతులో పడి తప్పించుకు వెళ్తారు. ఉమ్. కొబ్బరికాయ నెత్తిమీ పడేది కొబ్బరి పుచ్చి పడుతుంది, ఉమ్. తప్పించుకుంటారు. భక్తి, శ్రద్ధ, నమ్మకంతో ఇది చాలా పవర్ఫుల్ రెమెడీ అండి. ఉమ్. ఇది చేసుకోవడం వల్ల ఉమ్. మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాంటిది మాట. చేసుకోవడం వల్ల చక్కగా జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఓకే. సార్, అంటే ఇప్పుడు కష్టాలు వచ్చినప్పుడే కాకుండా మనం ప్రశాంతమైన జీవితం గడపడానికి కూడా చాలా చక్కటి రెమెడీ అంటే మా ప్రేక్షకులకి చాలా చక్కగా వివరించారు సార్. మీకు ధన్యవాదాలు సార్. నమస్తే. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.